ఇప్పుడు నేను వాడే వాచ్ ఉంది కదా, ఇది నేను పర్చేస్ చేయడం కోసం నాకు నచ్చని జాబ్ను కూడా కంటిన్యూ చేశాను. లో బడ్జెట్స్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 100% ఆబ్వియస్లీ సపోర్ట్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఉన్న షాప్ ఫస్ట్ షాప్ అంటే ముందు ఒక ప్లేస్ లో షాప్ పెట్టి వాళ్ళకంటే ప్రైజెస్ నేను తక్కువ చేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాకప్ వెళ్ళకుండా మళ్ళీ నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయా. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ సార్? మా మామయ్య. అంటే నేను బజాజ్లో ఎంప్లాయ్ చేశాను. అంటే అక్కడ నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ నేను చేసినందువల్లే నాకు వాల్యూ ఉంటుంది. రీసెంట్గా ఒక కస్టమర్ హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ఖమ్మం వస్తుంది ఏదో వర్క్ పరంగా, కానీ ఆ కస్టమర్ స్టేషన్ రోడ్డుకి రాకుండా గాంధీ చౌక్ వచ్చుకుంటారు. ఇప్పుడు 2-3 లక్షలు కనబడంగానే రాజేష్ అన్నకి ఏముంది బిజినెస్ స్టార్ట్ చేసిన మస్తు సక్సెస్ ఉండు. నేను డిఫరెంట్గా కనబడడం కోసం నేనేం చేసిన 6 o'clock షాప్ తీయాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే 6 o'clock షాప్ తీసిన అనుకోండి, ఒక ప్రోడక్ట్ అవసరం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఫలానా స్టేషన్ రోడ్లో విజయలక్ష్మి గణపతి వాచ్కో ఉంటుంది, పొద్దున్న 6 తీస్తారు, 365 days ఓపెన్ ఉంటుంది, కావాలంటే పోయి కొనుక్కో అంటారు. ఆ వీడియో ఆ రోజు అనేది స్టార్ట్ కాకుండా ఈరోజు ఈ వీడియో వరకు నేను వచ్చాను. మీకు ఏమైనా స్కామ్స్ ఫేస్ చేశారా? చేశాను. మీరే అనుకొని చెప్పి మేము పేమెంట్ కొట్టినామన్నా అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. ఆ తర్వాత నేను డైరెక్ట్గా వీడియో చేసి పెట్టాను. మీకు ఎర్రమల్ల రాజేష్ అని ఫోన్ పేర్లో వస్తే మాత్రమే మీరు ఫోన్పే చేయండి. ఇప్పుడు జనాలు కూడా ఏం కోరుకుంటున్నారంటే రోజు కొత్తగా అని కోరుకుంటున్నారు. ఇన్ని షేర్ చేసుకున్నారు కదా, మీ సక్సెస్ ఒక ప్రిన్సిపల్ మాకు షేర్ చేసుకోరా? హాయ్, హలో, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ యూకే. ప్రెజెంట్ అయితే మనకి టైం అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. టైం అనగానే గుర్తొచ్చేది వాచ్ అనే కాన్సెప్ట్తో పుట్టిందే విజయలక్ష్మి గణపతి వాచ్కో. ప్రెజెంట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నేను మీ రాజేష్ గుప్తా అనుకుంటూ ఆఫర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు మనకి. సో ఆయన అయితే మన ముందు ఉన్నాడు ప్రెజెంట్. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ అనాలా లేకపోతే బిజినెస్ మ్యాన్ అనాలా? అంటే నేనేంటో మీకు తెలియడం కోసం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను, బట్ నా దగ్గర ఏం ప్రోడక్ట్ దొరుకుతుంది ఏంటి అని చెప్పడం కోసం బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఓ నైస్. చాలా మంది ఫేమ్ కోసం ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, కానీ మీరు బిజినెస్ కోసం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. అవును కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినంతగా నా షాప్లో పనిచేసే వర్కర్ కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, ఫ్యూచర్స్ కానీ ఏదైనా. నార్మల్గా అయితే ఈ జనరేషన్స్ వచ్చేసి జాబ్ చేయాలని అనుకుంటారు, బిజినెస్ అంటే అమ్మ ఇప్పుడు లాస్ వస్తుంది అని భయపడతారు. అంటే నేను ఇంటర్లో చైతన్య కాలేజ్లో చదివినప్పుడు మా లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ రవి సార్, ఆయన ఏం అడిగిందంటే, అందరిని అడిగింది క్వశ్చన్ క్యాజువల్గా ఏం అడిగిందంటే, 2 ఆప్షన్స్ ఉంటాయి మన లైఫ్లో, ఏంటంటే ఒకళ్ళ కింద మనం జాబ్ చేయడం, ఒకళ్ళతో మనం జాబ్ చేయడం అని అడిగింది. నేనేమనుకున్నానంటే ఆ రోజు నా దగ్గరికి క్వశ్చన్ వచ్చినప్పుడు, సార్ నేనైతే 2 చేస్తా సార్ అని అన్నా. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒకళ్ళ కింద చేయడం కోసమేమో నేను వేరే కంపెనీస్లో ఎంప్లాయీగా చేశాను. ఇప్పుడు అందులో నుంచి బయటికి వచ్చి నా సొంతంగా నేనే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసాను. గ్రేట్. అయితే ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా ఇదే ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే చాలా బిజినెస్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మరి స్పెసిఫిక్గా ఇదే ఫీల్డ్ ఎందుకు? అయితే ఇప్పుడు నేను వాడే వాచ్ ఉంది కదా, ఇది నేను పర్చేస్ చేయడం కోసం నాకు నచ్చని జాబ్ను కూడా కంటిన్యూ చేశాను. అట్లాంటి డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ నేనే ఎందుకు చేయొద్దు అన్న కాన్సెప్ట్తో. సార్ ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయకముందు అంటే ముందు మీ కెరియర్ ఏంటి? అంటే నేను బజాజ్లో ఎంప్లాయ్ చేశాను. ఓకే. అంటే అక్కడ నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ నేను చేసిన రోజులే నాకు వాల్యూ ఉంటుంది. సడన్గా నేను బయటకు వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ అనేది అక్కడితో డ్రాప్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసాను. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు కదా, ఓకే. బిఫోర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెన్సర్ మీ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, ఎట్లుంది? నాకు ఎప్పటికీ సేమ్ అనిపించింది, బిఫోర్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఆఫ్టర్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయకముందు మీ బిజినెస్ ఎట్లుంది, ఓకే, చేశాక ఎట్లా నడుస్తుంది? అంటే ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ చేయకముందు అంటే ఓన్లీ ఆఫ్లైన్ బిజినెస్ ఉండేది. ఎప్పుడైతే నేను వీడియోస్ చేస్తున్నాను అప్పుడు నాకు ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీ బిజినెస్ గ్రో అవుతుంది? 100% గ్రో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా షాప్లో నేను అన్నీ అయితే డిస్ప్లే చేయలేనుగా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అన్నది అందరికీ తెలుస్తుంది. వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి అంటే 100% వేరే వేరే ప్లేసెస్ నుంచి కాదు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చినాయి నాకు. ఇంకా రెండో థింగ్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్ద సిటీ, నాకు పర్ డే 10 to 15 ఆర్డర్స్ హైదరాబాద్కి వెళ్తాయి.
ఎక్కడ నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి మీకు? నాకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నాకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ ప్రైజెస్ ఉంటే, ఎక్కడైతే మనకి తక్కువ రేటుకి తీసుకొచ్చి కస్టమర్కి నేను ఎక్కడైతే ఫుల్ ప్లేజెడ్ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తా, తక్కువ ప్రైజెస్కి నేను ఎక్కడైతే ఇవ్వగలుగుతానో అక్కడి నుంచి ప్రతి చోటు, ఇక్కడనే కాదు ఇంపోర్ట్ కూడా చేసుకుంటా కొన్ని ప్రోడక్ట్స్ అనేది. ఇక్కడ దొరకకపోయిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే నేను బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేస్తాను. మీ స్టోర్లో సింగిల్ ప్రోడక్ట్స్ కాకుండా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి? అంటే నేను పెట్టడం అనేది వాచ్కో అని పెట్టా, కానీ ఏంటంటే నా ఫాలోవర్స్ కానీ ఇంకా బయట ఫ్రెండ్స్ కానీ నన్ను కొత్త కొత్త ప్రోడక్ట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకి నేను ప్రతి ప్రోడక్ట్స్, డ్రోన్స్, బడ్స్, కేబుల్స్ అన్నీ ఫుల్ ప్లేజెడ్గా మల్టిపుల్గా దొరుకుతుంది నా దగ్గర. మీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లమ్స్? యాక్చువల్గా నేను ఇప్పుడు ఉన్న షాప్ ఫస్ట్ షాప్ కాదు, ఓకే, దీనికంటే ముందు ఒక ప్లేస్లో షాప్ పెట్టా. కొంచెం అంటే వాళ్ళకంటే ప్రైజెస్ నేను తక్కువ చేయడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. చాలా అంటే పొలిటికల్గా కానీ ఇంకా అన్ని విధాలుగా నన్ను ట్రై చేశారు. అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ గివప్ ఇవ్వడం కోసం, మనం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాకప్ వెళ్ళకుండా మళ్ళీ నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయా. ఓకే, అంటే నెక్స్ట్ స్టోర్ స్టార్ట్ చేసేసి ఫుల్ ప్లేజెడ్గా అక్కడ పాత దాంట్లో ఏది ఉంది ఇక్కడ ఏది లేదు అనడానికి లేకుండా సేమ్ యాస్టీస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ సార్? మా మామయ్య. మామయ్య అంటే ఎవరికైనా ఫాదర్ లేకపోతే మదర్ అలా ఉంటారు కదా? అట్లనే ఏం లేదు, మా మేనమామ ఉండేది, ఆయనది కూడా అంటే మొబైల్ షాప్, లెదర్ బెల్ట్స్ అలా సేల్ చేసేది. తన దగ్గర నేను ఎక్కువ ఉండేది. ఆ ఉండడం వల్ల ఏమైపోయిందంటే తన బిజినెస్ని నేను రన్ చేయాల్సిన రోజు కూడా వచ్చింది. ఓకే, ఎట్లా అంటే ఆయన వచ్చి 10 o'clock షాప్ తీసేది. నాకేమనిపించిందంటే అందరూ 10ంటికి షాప్ తీస్తారు, అందరు తీసినప్పుడు నేను తీస్తే నాకు వాల్యూ ఉండదు కదా, అందరితో పాటు నేను ఉన్నట్టు కదా. నేను డిఫరెంట్గా కనబడడం కోసం నేనేం చేసిన 6 o'clock షాప్ తీయాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే 6 o'clock షాప్ తీసింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ ఉంది, సో అండ్ సో పర్సన్కి ఒక ప్రోడక్ట్ అవసరం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పలానా స్టేషన్ రోడ్లో విజయలక్ష్మి గణపతి వాచ్కో ఉంటుంది, పొద్దున్న 6ంటికి తీస్తాడు, 365 days ఓపెన్ ఉంటుంది, కావాలంటే పోయి కొనుక్కో అంటాడు. అట్లా నేను చాలామంది దగ్గర అట్లాంటి విషయాలు నేను విన్నా కాబట్టి అది ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఏదన్నా పెద్ద వర్క్ ఉండి కూడా నేను ఎటైనా ఒక 2-3 days వెళ్ళాలన్నా కానీ నా షాప్ ఓపెన్ ఉంటేనే నేను వెళ్తాను. అంత సపోర్ట్ ఉంది నాకు. మీరు ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా నాకు ఇన్స్టా పేజ్ చేయాలి, ఇట్లా వీడియోస్ చేయాలనే ఒక థాట్ అయితే రాలేదు. మా తమ్ముడు ఫ్రెండ్ ఆర్కే నాయుడు ఫ్రెండ్ తనేమన్నాడంటే, అన్న మనం కూడా ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేద్దామన్నా బాగుంటుంది అది ఇది అని అన్న. అరే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు స్టార్ట్ చేయని చెప్పిన. ఓపెన్ చేసిండు, పేజ్ క్రియేట్ చేసిండు, అయిపోయింది. స్టార్ట్ చేయగానే మనమే ఎందుకు ఎవరితోనైనా వీడియో చేపిద్దాం అని అనుకొని హోల్డ్లో పెట్టా చాలా రోజులు. కానీ నాకు దాని ఏమంటారు, ఒక యూట్యూబర్ నుంచి మా బ్రదర్కి ఒక ఫోన్ వచ్చింది, ఇట్లా స్మార్ట్ వాచెస్ మీరు సేల్ చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ స్మార్ట్ వాచెస్ మీరు కనుక నాకు తక్కువ ప్రైస్లో ఇస్తే నేను దానికి సంబంధించి రివ్యూ వీడియో చేసి మీకు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పింది. అయితే నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించింది. నేను చేయడం కన్నా వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళకంటే అనుభవం ఉంటుంది కదా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేసి నాకు ఇచ్చిండు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్తో కొలాబరేట్ చేసి అది నాకు చాలా సక్సెస్ అనిపించింది ఆ వీడియో. ఆ వీడియో నుంచి మీకు ఎలాంటి సక్సెస్ వచ్చింది? ఆ వీడియో నుంచే కదా ఇప్పుడు 38K మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నది. ఆ వీడియో ఆ రోజు అనేది స్టార్ట్ కాకుంటుంటే ఈరోజు ఈ వీడియో వరకు నేను వచ్చేవాడిని కాదు కదా. అలా ఎందుకు అన్నారు మళ్ళీ ఒకసారి చెప్తారా? ఆ వీడియో వల్లనే నేను అనేది స్టార్ట్ అయినా. అన్న అలా చేశారు కదా, నేను కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా. ప్రతిసారి నేను అన్నని అడగలేను కదా వీడియో చేయమని చెప్పేసి, ఆయన బిజీ టైంని కూడా నేను ప్రతిసారి నాకు కేటాయించమని నేను అడగలేను కదా. నేను ఎందుకు ట్రై చేయొద్దు? సరే ఈరోజు మిస్టేక్ వస్తుంది, రేపు మిస్టేక్ అవుతుంది, ఎల్లుండి మిస్టేక్ అవుతుంది. ఒక పని మనం కంటిన్యూగా చేస్తే అది అలవాటు అయిపోతుంది అన్న మూమెంట్తో నేను స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మీరు ఆన్లైన్ నుంచి సేల్స్ వస్తున్నాయి, మీకు ఆఫ్లైన్ నుంచి సేల్స్ వస్తున్నాయి? 100% ఆబ్వియస్లీ. మీకు ఏమైనా స్కామ్స్ ఫేస్ చేశారా? చేశాను. అంటే ఎలాంటి స్కామ్స్? అంటే ఇప్పుడు డ్రోన్స్ అని చెప్పాయి కదా, యాక్చువల్గా ఏంటంటే నా షాప్లో ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్ అనేది ఒక డ్రోన్ కావాలన్నాడు అనుకోండి,
యాక్చువల్గా నేను యూజ్ చేసేది టీఎస్ఆర్టీసీ కొరియర్. దాంట్లో ఏమైపోతుందంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓకే. నేనేం చేస్తున్నా అంటే అందరికీ నా నెంబర్ ఇచ్చేసి మీరు నాకు ఫోన్పే చేయండి, నేను మీ కొరియర్ పంపిస్తా అని చెప్తున్నా. అయితే నా వీడియోస్ చూసి కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది కామెంట్స్లలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ పెడతారు కదా, వాళ్ళకి మెసేజ్ చేసి కాల్ చేసి మీరు 50% పేమెంట్ చేయండి, నేను డ్రోన్ పంపించినాక మిగిలిన పేమెంట్ చేయండి అని చెప్పి చాలామంది కాల్స్ వచ్చినాయి. మీరే అనుకొని చెప్పి మేము పేమెంట్ కొట్టినామన్నా అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు నాకు. ఆ తర్వాత ఇక నేను డైరెక్ట్గా వీడియో చేసి పెట్టా, మీకు ఎర్రమల్ల రాజేష్ అని ఫోన్పేలో వస్తే మాత్రమే మీరు ఫోన్పే చేయండి, లేదు అంటే కింద ఇచ్చిన నెంబర్కి నాకు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కాండి, స్కానర్ పెడతా, మీరు పేమెంట్ చేసినాక నేను ఓకే అన్న తర్వాతనే మీకు పార్సల్ వస్తుంది. నాకు కాకుండా మీరు ఎవరికి పేమెంట్ కొట్టినా కానీ నేనైతే బాధ్యత వహించను అని చెప్పేసి. ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పారు కదా, మీరు కొలాబ్ చేశారని, తన నేమ్ మీరు మెన్షన్ చేయలేదు. అంటే తను ఉపేందర్ అన్న అని, తను డైరెక్ట్ కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ వేరే. తనే కాదు, తన తర్వాత నెక్స్ట్ వచ్చింది హరి అని ఫ్రెండ్ యాజ్ బ్రదర్. తను కూడా ఒక వీడియో చేసిండు దానికి సంబంధించి స్మార్ట్ వాచెస్ గురించి. అంటే నా షాప్ లొకేషన్ ఇక్కడ అని చెప్పేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా వీడియో ప్రొవైడ్ చేసిండు. దాంతో ఒక 4 lakhs వ్యూస్ కూడా వచ్చినాయి. దాని తర్వాత నా బిజినెస్ అనేది చాలా గ్రోత్ అయింది. నేను ఈ యొక్క విషయంకి ఇప్పుడు అంటే నాకు చాలామంది దాని ఏమంటారు స్టాక్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో నాకు ఎవరు లేరు, ఒక్కటే మనిషి ఉండేది. హైదరాబాద్ టు ఖమ్మము డైలీ నేను అప్ అండ్ డౌన్ చేసిన స్టాక్ కోసం. ఏంటంటే ఫోన్ చేసి ఒకళ్ళ దగ్గర స్టాక్ అవైలబుల్ లేదని, ఇంకొకళ్ళ దగ్గర లేదని. అప్పుడు నేనేం చేసిన, ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ నుంచి వచ్చినా కానీ అక్కడి నుంచి హైదరాబాద్ రావడం అనేది చాలా తక్కువ టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్స్ గురించి వీడియో చేయించాను. అంటే మన దగ్గర ఈ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. క్రెడిట్ కార్డ్ నుంచి మనీ తీయాలంటే చాలామంది పెట్రోల్ బంక్స్ అటు ఇటు యూజ్ చేస్తున్నారు. అది ఏంటంటే ఎక్కువ ఛార్జెస్ పడతాయని వాళ్ళకి తెలియక అలా యూజ్ చేస్తున్నారు. దాని గురించి సంబంధించి కూడా నేను డైరెక్ట్ ఒకళ్ళకి అంటే ఫ్రెండ్ కాల్ చేసి నాకు ఇలా వీడియో కావాలి అని అంటే తేజ సపోర్ట్ చేసిండు 100%. ఆ వీడియో అయితే ఇంచుమించు 5-6 lakhs వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోతో. ఇప్పుడు మీకు అంటే మీ స్టోర్లో బయట ఆన్లైన్లో దొరకని ప్రొడక్ట్స్ కూడా మీ స్టోర్లో దొరుకుతాయి అంటున్నారు? 100% ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏ ఒక్కళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అని కామెంట్ పెడితే 100% నేను దాని గురించి ట్రై చేస్తాను. కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ అడిగినా మీరు తీసుకురావడానికి ట్రై చేస్తారా మీ దగ్గర లేకపోయినా? అంటే 100% నేను ఎఫర్ట్స్ పెడతా అని చెప్పట్లేదు, 99% నేను ఎఫర్ట్స్ పెడతా ఆ ప్రోడక్ట్ గురించి. 100% ట్రై చేయడానికి ట్రై చేస్తా. అప్పుడే కదా ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్గా ఒకటే ప్రోడక్ట్ దొరికింది అనుకో, అందరికీ తెలియదు కదా. ఇక ఇప్పుడు జనాలు కూడా ఏం కోరుకుంటున్నారంటే రోజు కొత్తదాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందంటే రేపు ఇంకో ప్రోడక్ట్. ఇప్పుడు నా దాంట్లో ఉన్న పేజ్లో ఉన్న ఫాలోవర్స్ ఏం చేస్తున్నారంటే ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, నెక్స్ట్ ప్రోడక్ట్ నేనేం తీసుకొస్తా అని వెయిట్ చేస్తున్నారు. అప్పుడే కదా ఇప్పుడు దానికి తగ్గట్టు సేల్ కూడా ఉండేది. ప్రతిసారి నేను ఒకటే ప్రోడక్ట్ పెట్టుకొని నా దగ్గర ఇది ఒక్కటే దొరుకుతుందని నేను ఎంతసేపు చూపించుకోలేను. నా దగ్గర రెగ్యులర్ అప్డేట్. ఇప్పుడు దాని ఏమంటారు బిజినెస్ అనేది మూవ్ అవుతుంది, కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, తెస్తుంటేనే మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుందని. ప్రెసెంట్ మీకు ఎన్ని స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 స్టోర్స్ ఉన్నాయి. 2 స్టోర్స్ అంటే ప్రెసెంట్ అయితే మా అందరికి తెలిసింది ఖమ్మం బజార్లో ఉన్న స్టోర్ మాత్రమే. సెకండ్ స్టోర్ ఎక్కడ ఓపెన్ అయింది? ఫస్ట్ స్టోర్ వచ్చేసి స్టేషన్ రోడ్లో ఉంది. సెకండ్ స్టోర్ వచ్చేసి గాంధీ చౌక్ కోటక్ మహేంద్ర ఆపోజిట్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ ఏమన్నా? 100% ఆబ్వియస్లీ ఎవరికైనా ఒక ప్యాషన్ ఏంటంటే బిజినెస్ చేయాలి. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉందనుకో, రాజేష్ అన్నకి ఏమైంది, బిజినెస్ స్టార్ట్ చేసిండు, మస్తు సక్సెస్ఫుల్ పర్సన్, నేను కూడా స్టార్ట్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. కానీ ఆ స్టార్ట్ చేసినాక ఏమైపోతుందంటే స్టార్టింగ్లో ఉన్నది ఎండ్ వరకు ఉండదు. అయితే స్టార్టింగ్లో ఉన్న ఎనర్జీ మధ్యలోకి వచ్చే వరకు ఏమైపోతుందంటే కొంచెం మార్కెట్ లేకనో బిజినెస్ డౌన్ అయ్యో ఏదైనా అయిందనుకో, దాన్ని కంటిన్యూ చేయకుండా అక్కడ హోల్డ్ చేసి కట్ చేస్తున్నారు. ఆ హోల్డ్ చేయడం వల్లనే బిజినెస్ అనేది లాస్ అయిపోతాం. ఇప్పుడు నేనున్న స్టేషన్ రోడ్లో షాప్ పెట్టా, ఒకవేళ సపోజ్ ఇన్ ఫ్యూచర్ రోడ్ వైండింగ్ వచ్చింది అనుకోండి, ఇంకోటి నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ప్లాన్ చేయాలి అనే ఆలోచనలే ఉంటలే. కానీ ఇది పోయింది కదా, కస్టమర్ ఇక్కడికే వస్తాడేమో, ఇక్కడనే నేను ఆగిపోతానేమో అన్న ఆలోచన ఉన్నది అనుకో, నేను డ్రాప్ అయినట్టే బిజినెస్లో.
అలవాటు అయింది కాబట్టి వేరే చోట షాప్ పెట్టినా కానీ రారు అని చెప్పేసి వాళ్ళకి అలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు? ఉంటది. అలా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు స్టేషన్ రోడ్లో స్టోర్ పెట్టా అంటే కొన్ని ఆఫర్స్ ఇక్కడ పెడతా, కొన్ని ఆఫర్స్ గాంధీ చౌక్లో పెడుతున్నా. ఇప్పుడు నన్ను అడిగితే రీసెంట్గా ఒక కస్టమర్ హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ఖమ్మం వస్తాడు ఏదో వర్క్ పరంగా, కానీ ఆ కస్టమర్ స్టేషన్ రోడ్డుకి రాకుండా గాంధీ చౌక్ వచ్చి కొనుక్కోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన పర్సన్ తన వర్క్ అయిపోయిన తర్వాత గాంధీ చౌక్ స్టోర్కి వచ్చేసి పలానా ప్రోడక్ట్ తీసుకుండు, ఇంచుమించు నా దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ తీసుకుండు, ఇంచుమించు 10K 15K వర్త్ తీసుకుండు. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా ప్రోడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పారు కదా. అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అంటే చైనా, జపాన్, ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక్క దగ్గరే దొరకదు, డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతాయి. అందుకని చెప్పి మనకు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రోడక్ట్ వస్తుంది. అన్ని లాంగ్వేజెస్ నేను మాట్లాడలేను కదా, అందుకని చెప్పి నాకంటూ హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉండు. తను ఏంటంటే హీస్ నేమ్ అర్నవ్ మేతా. ఆయన ఏంటంటే నా స్టాక్ పర్చేసెస్, సేల్స్ అండ్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటాడు. ఓకే, అంటే మీ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఉంది బెస్ట్ మీడియేటర్ అనమాట. మీడియేటర్ అని కాదు, మన నాలెడ్జ్ కూడా ఉండాలి కదా బిజినెస్ అంటే. ఇప్పుడు కస్టమర్ వస్తాడబ్బా, ఇప్పుడు నా షాప్లో పనిచేసే వర్కర్ ఏం చేస్తాడు, జస్ట్ కస్టమర్కి ఆయన ఏం చేస్తాడు చూపిస్తాడు అంతవరకే. ప్రైస్ విషయం కానీ చూపిస్తాడు, ఈ ప్రోడక్ట్ ఇది అని చెప్పి సో చెప్తాడు. నేను అలా కాదు కదా, ఇప్పుడు నేనే ఎంప్లాయీని, నేనే ఓనర్ని, అన్నీ నేనే కదా. నా ప్రోడక్ట్ గురించి నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చేసింది నీకు నచ్చింది అనుకో, నువ్వు ప్రోడక్ట్ తీసుకుంటావు కదా డైరెక్ట్గా. మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పటి నుంచి మేము మీ ఇన్స్టా వీడియోస్ మొత్తం చూస్తున్నాము. అట్లా చూస్తుంటే మాకు మీ పాస్పోర్ట్ స్టోరీ ఒకటి కనిపించింది. ఓకే, ఆ స్టోరీ ఏంటో మాకు చెప్పరా కొంచెం? ఆ స్టోరీ అంటూ ఏం లేదు, బట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్ళి చూద్దాం, ప్రోడక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్స్ ఏమన్నా పర్చేస్ చేద్దామన్నా థాట్తోని పాస్పోర్ట్ అయితే తీసేసుకున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి కూడా ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకొచ్చా 100% సేల్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి కదా, నేనేంటో జనానికి తెలిసేది అంతే కదా, అందుకని. నెక్స్ట్ మీ అంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? ప్రతి ఒక్కరికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక 2-3 lakhs ఉండగానే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు కాగానే ఏంటంటే మార్కెట్ ఏమైనా డౌన్ ఉందనుకోండి, దాన్ని మధ్యలోనే హోల్డ్ చేసేసి ఆపేసి అక్కడితో కట్ ఆఫ్ అయిపోతారు. నేనేమంటున్నా అంటే ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయండి. మీ బిజినెస్కి ఫ్యామిలీ ఏమన్నా సపోర్ట్ చేసిందా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు వద్దు అనే చెప్పారు, బట్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లెస్ బడ్జెట్తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? అంటే అందరూ ల్యాక్స్లో 1 lakh 2 lakh ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడం కన్నా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి అసలు మనం ఈ బిజినెస్కి వర్తా కాదా మన క్లారిటీ వచ్చినాక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కదా. అంటే లో బడ్జెట్స్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 100% ఆబ్వియస్లీ. సపోర్ట్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎలాంటి సపోర్ట్ చేస్తారు మీరు? సపోర్ట్ అంటే ఫ్రాంచైజ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తా, స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తా. వాళ్ళకి వీడియో పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఓన్ కంటెంట్తో వీడియోస్ కూడా చేసి ప్రొవైడ్ చేస్తా. ఇన్ని షేర్ చేసుకున్నారు కదా, మీ సక్సెస్ ఒక ప్రిన్సిపల్ మాకు షేర్ చేసుకోరా? అది కూడా సక్సెస్ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఈ రోజు వరకు నాకు 2 stores ఉన్నా కానీ నేను ఓనర్ లాగా ఏ రోజు ఫీల్ కాలేదు. యాజ్ ఏ ఎంప్లాయీ లాగానే ఫీల్ అయినా. నేను శాలరీ తీసుకుంటున్న షాప్ నుంచే అనుకుంటా. అప్పుడే ఏంటంటే నాకు ఒక గర్వం ఉండదు, నేనే వర్కర్ని, నేనే షాప్ ఓనర్ని, అన్నీ నేనే కదా, నాకు పెద్ద ఫీల్ ఏమి ఉండదు. మన గురించి మనం మాట్లాడుకోవడం. కస్టమర్ వచ్చింది అనుకో, ఇప్పుడు వేరే స్టోర్స్లలో పెద్ద స్టోర్స్లలో ఎలా ఉంటుందంటే, సార్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలా, ఇది కావాలా, అది కావాలని వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాను. నేను బ్రదర్ అని రెస్పెక్ట్ ఇస్తాను. అన్న చెప్పన్నా మీకు ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏంటి అని చెప్పి నేను ఇలా అడుగుతాను. ఇవే ఏంటంటే కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ టైం రావడానికి నాకు యూజ్ అవుతుంది. ఆ వే ఏంటంటే ఈరోజు వచ్చినామా, తీసుకున్నామా, వెళ్ళిపోయినామా, అక్కడ వరకే ఆగిపోతుంది. నా వే ఏంటంటే నేను వాళ్ళని ఫ్రెండ్లీగా రిక్వెస్ట్గా మాట్లాడినా అనుకో, ఇంకోసారి రావడానికి కానీ ఇంకో విధంగా కానీ దేనికైనా రెడీగా ఉంటుంది. నాకు ఆ ఆలోచనలో నేను ఎవరికైనా సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఫ్రెండ్లీ రిలేషన్స్తోని కస్టమర్తో డీల్ చేస్తే నెక్స్ట్ టైం రావడానికి కానీ వాళ్ళకు కూడా మస్తు ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అంతే. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా చాలామంది, అంటే న్యూ కమర్స్ బిజినెస్కి.
వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు మీరు? అంటే ఇప్పుడు చాలా మంది దగ్గర ఇప్పుడు 2-3 లక్షలు కనబడంగానే రాజేష్ అన్నకి ఏముంది అంటే బిజినెస్ స్టార్ట్ చేసిండు మస్తు సక్సెస్ ఉండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. 2-3 లక్షలు కనబడంగానే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులకి ఏమన్నా బిజినెస్ కొంచెం క్లాషెస్ వస్తాయి. ఎట్లా అంటే మార్కెట్ డౌన్ కావడం, మార్కెట్ అప్ కావడం, అట్లాంటివి ఏమైనా క్లాసెస్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఇమ్మటే బిజినెస్ని అక్కడతో షట్ డౌన్ చేసేస్తారు. అట్లా షట్ డౌన్ చేయొద్దు. మార్కెట్ డౌన్ అయింది, ఈ విషయంలో నీకు డౌన్ అయినప్పుడు నువ్వు ఇంకో ప్రోడక్ట్ కానీ ఇంకోటి కానీ స్టార్ట్ చేసినావు అనుకో, ఇంకా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. నువ్వు ఎందుకు అక్కడనే డ్రాప్ కావాలి అంటున్నాను నేను. ప్రజెంట్ అయితే మీరు చిన్న స్టోర్ చూసుకుంటున్నారు కదా, ఓకే. నెక్స్ట్ ఏమన్నా పెద్ద స్టోర్ ఏమన్నా ఓపెన్ చేయాలని ప్లాన్ ఏమైనా చేస్తున్నారు? అంటే పెద్ద స్టోర్ అంటే ఇంకా చాలా పెద్దగా పెట్టాలని నాకు ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఎంత పెద్దగా స్టోర్ పెట్టినా కానీ స్టోర్ నేను అంటే దాన్ని ఏమంటారు ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి, దాని తగ్గట్టు స్టాఫ్ మెయింటైన్ చేయాలి, దాని తగ్గట్టు అన్నీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉందిలే, కానీ నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఏంటంటే మ్యాక్సిమం విలేజెస్ నుంచి ఒక వాచ్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ ఉండి కొనుక్కోలేక ఉన్న వాళ్ళు వస్తారు. నేను పెద్ద స్టోర్ పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే నా ఇప్పుడు రెంట్స్ కానీ స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ అన్నీ కస్టమర్ మీద పడిపోతాయి. ఇప్పుడు నేను 500-600కి ఇచ్చే వాచ్ అప్పుడు నేను 1000 రూపీస్కి అమ్మాల్సి వస్తుంది. అది నచ్చకనే ఇంకా ఈ చిన్న స్టోర్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. నేను పెట్టాలనుకుంటే ఈ స్టోర్ కాకుండా ఇంకో 10 స్టోర్లు పెట్టే కెపాసిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక ప్యాషన్తో వస్తారు కదా, బిజినెస్ చేయాలి అనే ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళకైతే ఫ్రాంచైజీ ఇవ్వడానికి కూడా నేను రెడీ. మా వాయిస్ ఆఫ్ యూకేకి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ నుంచి మా వ్యూవర్స్ చాలా నేర్చుకున్నారు, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.